మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. వీలైతే రేపే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఈసీ తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తొలి విడతలో 3,834 పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. 5 పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని, 1 గ్రామం, 10 వార్డుల్లో ఎన్నికలు కోర్టు స్టేతో నిలిచిపోయినట్లు రాణి కుముదిని వివరించారు. సర్పంచ్ స్థానాలకు 12,960, వార్డుల్లో 65,455 మంది పోటీలో ఉన్నారన్న ఎస్ఈసీ తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. సుమారు 1,00,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారని, వారికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాల్లో 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 229 కేసులు నమోదు కాగా సుమారు 8,02,00,000 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, మెటల్స్ స్వాధీనం చేసుకున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫేజ్ 1 కు 99% అయిపోయిందన్నారు. ఒకటి అర ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం రిసెప్షన్ సెంటర్స్ లో అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదే విధంగా బ్యాలెట్ బాక్సులను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ కూడా వారికి వివరించడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు వచ్చిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు దాదాపు 8.2 crore వర్త్ క్యాష్, దాంట్లో 1.87 crore క్యాష్, లిక్కర్ 3.30 crore, డ్రగ్స్ 2.23 crore, మెటల్ అది 0.12 crore, తర్వాత ఫ్రీబీజ్ అది 0.66 crore ఇది సీజ్ చేయడం జరిగింది. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రాణి కుముదిని తెలిపారు. అయితే కొన్ని చోట్ల సర్పంచ్ పదవులకు వేలంపాట నిర్వహించారన్న వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ ఎవరైనా బలవంతంగా ఏకగ్రీవానికి యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో కొందరిపై కేసులు నమోదు చేసినట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. మనకు మొత్తం 12,760 ఏవైతే టోటల్ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ కు మాత్రమే సంబంధించి 395 గ్రామ పంచాయతీ యునానిమస్ అయినాయి. అదే విధంగా చాలా వేలల్లోనే మన వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. సెకండ్ ఫేజ్ లో కూడా 495 మంది యునానిమస్ ఎలక్షన్ అయ్యారు, ప్లస్ వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. రేపు ఎవరికైతే ఓటర్స్ ఉన్నారో మన ఓటింగ్ ఏరియాస్ అన్నీ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఆ హాలిడేని వినియోగించుకొని మరి పోయినసారి కంటే కూడా బాగా ఎక్కువ నంబర్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. విలంపాడు వలన లాస్ట్ మన కాన్ఫరెన్స్ అప్పుడు కూడా మా సిపి సిద్దిపేట చాలా గట్టిగా అక్కడ చర్య తీసుకోవడం జరిగింది. కిడ్నాప్ సంఘటన అంతకుముందు నల్గొండ జిల్లాలో అక్కడ కేసు నమోదైంది. వాళ్ళని మా చట్టపరంగా 41 CRPC అది నోటీస్ ఇచ్చి మా ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో నడుస్తున్నాయి. ఎక్కడ కూడా చట్టపరంగా ఏమేమి చర్యలు ఉన్నాయి, మన 100% వీఆర్ టేకింగ్ యాక్షన్. పంచాయతీ ఎన్నికలకు సామగ్రితో సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.